హాయ్ అండి, హలో, నమస్తే. నా పేరు సంతోష్. మీరు చూస్తున్నారు సంతోష్ క్రియేషన్స్ తెలుగు. మనకి ఫ్రూట్ కార్వింగ్ వచ్చు, ఎగ్ కార్వింగ్ వచ్చు, పెన్సిల్ ఆర్ట్, చాక్ పీస్ ఆర్ట్, సీఎం జగన్ గారికి గిఫ్ట్ ఇచ్చాం, 2 సార్లు లిమ్కా బుక్ రికార్డ్స్ ఎక్కాం. అబ్బో, చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. మీకు కావాల్సిన దానికంటే ఎక్కువే ఉంది. నా ప్రియమైన తెలుగు వారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు సంతోష్. మీరు చూస్తున్నారు సంతోష్ క్రియేషన్స్ తెలుగు అనే యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాను. మీరు తమ్నైల్ చూసే ఉంటారు. పాతినికోట్లో పనిచేసేవాడు సీఎం జగన్కి గిఫ్ట్ ఇచ్చాడనేది. ఇది ఖచ్చితంగా 100% నిజం. కాకపోతే ఏంటంటే పాతినికోట్లో పనిచేస్తామనేది వాస్తవం, జగన్ గారికి గిఫ్ట్ ఇచ్చామనేది వాస్తవం. కాకపోతే అది ఇప్పుడు సీఎంగా ఉన్నప్పుడు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మా ఊరికి పాదయాత్రకు వచ్చినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి ఆ ఇంట్లో, ఉమ్మడి రాజశేఖర్ రెడ్డి గారి ఇంట్లో ఆయన ఉన్నప్పుడు ఆయనకి గిఫ్ట్ ఇవ్వటం జరిగింది. ఏం గిఫ్ట్ ఇచ్చారంటే ఆ గిఫ్ట్ చూసి జగన్మోహన్ గారు చాలా సంతోషించారు. ఆ గిఫ్ట్ ఏంటనేది మీరు చూడొచ్చు. చాక్ పీస్ల మీద వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి బొమ్మలు చెక్కాను. అవి ఇంకా బల్బులో రాజశేఖర్ రెడ్డి గారి బొమ్మల్ని ఒక ఫ్రేమ్ కట్టి అందులో ఇమిడ్చామన్నమాట. అంటే లోన పెట్టాము. ఆ బొమ్మను కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చాం. ఆయన చూసి చాలా సంతోషించాడు. నేను గిఫ్ట్ ఇచ్చేటప్పుడు మీరు అక్కడ గమనించినట్టయితే అక్కడున్న గాడ్స్ కానీ రాజశేఖర్ రెడ్డి గారు బాగా అది ఇంట్రెస్టింగ్గా ఉంది. అంతేకాదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మనకు సైన్ కూడా చేశారు. అది కూడా మీరు చూడొచ్చు. అయితే ఖచ్చితంగా ప్రతి తెలుగువారు సపోర్ట్ చేయాలని మనసారా కోరుకుంటా ఉన్నాను. నేను ఎందుకు యూట్యూబ్ ఛానల్ పెట్టానంటే, చాలామంది ఎందుకు పెడతారు యూట్యూబ్ ఛానల్ అంటే, కొంతమంది ఫేమస్ అవ్వడానికి పెడతా ఉంటారు, చాలామంది వారి టాలెంట్ని నిరూపించుకోవడానికి పెడతా ఉంటారు. నేను డబ్బులు సంపాదించడానికి పెట్టాను. డబ్బులు సంపాదించడానికి దీన్నే ఎందుకు ఎంచుకున్నాం అంటే, ఆల్రెడీ మనం పనిచేసే డబ్బులు మనకి సరిపోవట్లేదు. అప్పులేని, వడ్డీలు కట్టలేక, కిస్తీలు, డ్వాక్రాలు, అబ్బో ఇట్ట రకరకాల మైండ్ పోతుంది. అందుకని ఆదాయం పెంచుకోవాలి. ఏం చేయాలయ్యా అంటే, ఉద్యోగం చేయడానికి మనం చదువుకోవాలి. థమ్సప్ అంటే 5 చదివాం కాబట్టి 5వ తరగతి చదివిన 5 ఉద్యోగం చేయలేం. ఏదన్నా బిజినెస్ చేద్దామా అంటే, అట్టని ఇంతకుముందు ఒక 20 సంవత్సరాల కంపెనీలో పనిచేశాను. ఆ కంపెనీ నుంచి బయటకు వచ్చాం. ఎంతకాలం ఒకటి కింద పనిచేస్తాం. మనం సొంతగా సాధియాలా, బయటకు వచ్చి పొడవాలా, ఎరగదీయాలనుకొని బయటకు వచ్చి ఏం చేసామయ్యా, ఏం సాధించామంటే అప్పులైనవి. అంతకు మించి ఇంకేం చేయాలి. కాబట్టి మరి వాటిలోంచి ఎట్టయినా బయటపడాలంటే ఆదాయాన్ని పెంచుకోవాలి. ఇప్పటికి మనం పాతనకోట్లో పనిచేస్తే రోజుకు 1000 రూపాయలు వస్తాయి. నేను మా అమ్మాయి ఒకసారి కూర్చొని మొత్తం లెక్కేస్తే నాకు వచ్చిన ఆదాయంలో రోజుకి 800, 1000 రూపాయలు వస్తే 800 డ్వాక్రాలని, ఈఎంఐలని, కిస్తీలని, వారాలని ఇట్ట మొత్తం సరిపోతుంది. ఇంకా రోజుకి 200 మిగులుతాయి. 200 కుటుంబం ఖర్చులకు చాలవుగా. అందుకని మనం చేసే పని కాకుండా ఇంకా ఎక్స్ట్రా కూడా ఏం పని ఉంటే వెల్డింగ్ పని ఉంటే వెల్డింగ్, ఇల్లు ఓడదీయాలంటే ఇల్లు ఓడదీయటం, ఇంకా రకరకాలుగా ఏ పని ఉండా కానీ చేస్తూ ఉంటాం. కాబట్టి ఎంతకాలం ఇదేనా బ్రతుకు, ఇదేనా జీవితం, మనం పైకి వచ్చేది లేదా? దేవుడు మనకి ఏం వేయలేదా టాలెంట్? దేవుడు ఏమన్నా అన్యాయం చేశాడా మనకి? మరి సమాజంలో చాలామంది డెవలప్ అవుతూ ఉన్నారు, గొప్ప వాళ్ళు అవుతూ ఉన్నారు. మేము అప్పుల నుంచి అటు బయటపడ్డాం, రకరకాల స్టోరీలు వింటూ ఉన్నాం. మనకేం లేదా స్టోరీ అని నేను ఆలోచించి, ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ మనకి ఎప్పుడో పెట్టాలని ఉంది. కాలక్రమంలో ఇప్పుడైతే పెట్టాం. ఇదైతే పెట్టుబడి అక్కర్లేదు, చదువు అక్కర్లేదు. అంటే చదువుకున్న వాళ్ళు పెట్టచ్చు, మనకి చదువు లేకపోయినా కానీ యూట్యూబ్లోకి వచ్చి రాణించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మన టాలెంట్ నిరూపించుకోవడానికి యూట్యూబ్ మంచి ప్లాట్ఫామ్ అని నేను నమ్ముతా ఉన్నాను. అందుకని యూట్యూబ్ ఛానల్ పెట్టడం జరిగింది. మన కంటెంట్ ఏందయ్యా అంటే, ఒకటి కాదు ఎన్నని చెబుతాం. చెప్పాలంటే అదేదో ఉండేది, చెప్పే దమ్ము నాకుంది, ఇన్ని వచ్చుకునే దమ్ము మీకుందా అన్నట్టు. ఫ్రూట్ కార్వింగు, ఎగ్ కార్వింగు, పెన్సిల్ కార్వింగు, చాక్ పీస్ కార్వింగు, ఇట్లా చెప్పుకుంటా పోతే వాల్ పెయింటింగ్, అబ్బో చెబితే చాలా ఉంది. మీకు కావాల్సింది అనుకుంటే ఎక్కువే ఉంది అన్నట్టు. మన దగ్గర చాలా ఆర్ట్లు ఉన్నాయి, టాలెంట్లు ఉన్నాయి. ఇవన్నీ అసలు ఒక ఉండిద్ది. దేవుడు మనకు ఒక గిఫ్ట్ ఇస్తాడు, ఒక
ఒక బాగుపడి అంటారు ఒక ఆయుధం ఒక కత్తి ఒక గొడ్డలో ఇచ్చాడనుకో దాంతో మనం పని చేసుకొని బతకాలి, కానీ దాన్ని బూడిచిపెట్టామనుకో ఏమైంది, తుప్పు పట్టిపోయింది. ఇంక సాలరా నాయనా అని దేవుడు దాన్ని కూడా తీసుకుంటాడు. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన టాలెంట్ని వాడుకోవాలి. ఫెయిల్ అవుతాం అసలు వాడాలిగా, వాడితే దేవుడు మనకి ఇచ్చిన ఒక టాలెంట్ని వాడుకొని దాని ద్వారా డెవలప్ అయితే అవ్వాలి. వాడాలి, అసలు వాడకుండా ఆడాడో పెట్టి దాచిపెట్టి ఒకడు గుంట తీసి దాచిపెట్టాడంట, అట్నే మనం కూడా దాచిపెడితే దేవుడు నీకెందుకు రా నాయనా ఇంకొకటికి ఇచ్చినా కానీ బాగుపడేవాడు అనుకుంటాడు. కాబట్టి దేవుడు నాకు ఇచ్చిన కొద్ది టాలెంట్ని వాడాలనుకుంటున్నాను, దాని ద్వారా సక్సెస్ సాధించి 4 డబ్బులు సంపాదించి బాకీలో వాళ్ళకి గట్టి కాసిన పిల్లలు ఎదుగుతూ ఉంటారు. మనకే వయసు చచ్చిపోతుంది. అదిగాక ఈ మధ్య చిన్న కుర్రోళ్ళు అంటే మనకంటే చిన్నోళ్ళు చాలా మంది చచ్చిపోతున్నారు. మనకు మాత్రం గ్యారెంటీ ఉందా, ఎప్పుడు పోతామో తెలియదు. ఎవరికైనా అంతే, చిన్నపిల్లలు రకరకాల కారణాలు. నాకంటే చిన్న వయసులో చాలా మంది స్ట్రోక్లు వచ్చి చచ్చిపోయారు. గ్యాస్ స్ట్రోక్ అని, యాక్సిడెంట్ అని, అనారోగ్య కారణాలు చేత. మనం ఇప్పుడు దాకా బతుకున్నామంటే అదంతా దేవుడి దయ. కాబట్టి ఇంకా జీవితం కూడా పెరుగుతూ ఉంది, వయసు పెరుగుతూ ఉంది. నాకు డబ్బులు అంతగా బాకీలతోనే పోరాడుతూ ఉంటే పిల్లలకి మంచి ఫుడ్, మంచి ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా ఇచ్చుకోలేకుండా పోతూ ఉంటాయి. కాబట్టి డబ్బు సంపాదించాలనేది నా ముఖ్యమైన ఉద్దేశం. దాంట్లో యూట్యూబ్ ఛానల్ అనేది అదొక ఆదాయ మార్గం. నేను అప్పులు చెబుతున్నానంటే సింపతి కోసం కదా, చాలామంది అప్పులతో ఇబ్బంది పడుతూ ఉంటారు భయంకరంగా. కొంతమంది అయితే దొంగతనాలు కూడా చేస్తూ ఉంటారు. మంచి వాళ్ళకి కూడా అట్లాంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. కాబట్టి ఏం అధైర్యపడవాకండి. ఎన్ని అప్పులైనా బాకీలుండా దేవుడు మనకు ఒక రోజు ఇస్తాడు. ప్రతి కుక్కకు ఒక రోజు ఉండిద్దంట. దేవుడు కుక్కలకే రోజు ఇస్తే మనకి ఈడ. కాబట్టి మంచి రోజులు మనకే వస్తాయి. అప్పుడు దాకా కూర్చుకుందాం, కష్టపడదాం, న్యాయంగా కష్టపడి పని చేయండి. ప్రతి ఒక్కళ్ళు ఎన్ని అప్పులుండా ఎన్ని పోతాయి. ఆ రోజు వచ్చే వరకు కష్టపడి ఎదురు చూడాలి. మనకి మంచి రోజులు వచ్చినప్పుడు మనం కూడా దర్జాగా కాలు మీద కాలు వేసుకోపోయినా బాకీలు లేకుండా. ఇప్పుడు అది సినిమాలో మహేష్ బాబులో సినిమాలో ఈడు మగాడ్రా బుజ్జి అనే డైలాగ్ ఒకటి ఉండిద్ది. నాకు కొంతమందిని చూస్తే ఆ డైలాగ్ వాడాలనిపించింది. ఎవరైతే అప్పులు లేకుండా ఉంటారో వాళ్ళని చూస్తే ఈడు మగాడ్రా బుజ్జి అనాలనిపించింది. కానీ ఎవరు ఇప్పుడు అప్పులు లేకుండా అంటే మన ముఖ్యమంత్రి నుంచి ప్రధానమంత్రి దాకా అందరికి అప్పులు ఉన్నాయి. కానీ మన చుట్టుపక్కల కొంతమంది ఉన్నారు అప్పులు లేని వాళ్ళు అప్పులు లేకుండా ఉండడానికి రేఖలు. ఇప్పుడు అక్కడ అప్పులు పోలేయడంటే దానికి అన్నీ వీడియోలో చెప్పుకోలేము, కానీ నాకున్న ఆర్ట్స్ అన్ని మీకు చూపిస్తాను. ఖచ్చితంగా చూడండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ వీడియో ఇది, ప్రతి తెలుగు వారు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన చిలకలూరుపేట పరిధిలో కానీ చిలకలూరుపేటలో కానీ ఎవరైనా ఉంటే కామెంట్లో తెలియజేయండి మీ ఊరి పేరు. నేను కూడా సంతోషిస్తాను. మా ఊరోళ్ళు, మా చుట్టుపక్కల ఊరోళ్ళు మన వీడియో చూసారని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.